రాజమౌళి, మహేష్ సినిమాలో 'అక్కినేని వారసుడు' 'అఖిల్' వెరైటీగా ఉంది కదా! కానీ ఎందుకు అవ్వకూడదు యాక్చువల్‌గా చెప్పాలంటే? యాక్చువల్‌గా ఇప్పుడు 'రాజమౌళి' గారి సినిమాలు తీసుకుందాం. అంటే గతంలో జరిగినట్టు పాన్ ఇండియా సినిమాలు. ఏమున్నాయి? 'బాహుబలి' కృష్ణంరాజు గారి ఫ్యామిలీని, మళ్ళీ మన సురేష్ బాబు గారి ఫ్యామిలీని కలిపారు. రామానాయుడు గారి ఫ్యామిలీని కలిపారు. ఈ 2 మంచి అంటే ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీలు. మళ్ళీ 'యమదొంగలో' నందమూరి ఫ్యామిలీని, మంచు ఫ్యామిలీని కలిపారు. ఆ తర్వాత మళ్ళీ 'ట్రిపుల్ ఆర్'తో చిరంజీవి ఫ్యామిలీని, నందమూరి ఫ్యామిలీని కలిపాడు. మిగిలిందేముంది మన ఘట్టమనేని ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ. వీళ్ళిద్దరిని కూడా కలపొచ్చు కదా! ఏదో రకంగా అనుకుంటే ఒక మంచి మంచి కాలం కూడా కలిసి రావాలి. సో, ఇప్పుడు 'మహేష్ బాబు' గారితో సినిమా ఉంటే దీంట్లో వై నాట్ అఖిల్ అని చెప్పేసి ఒక క్వెషన్ మార్క్ వస్తుంది. దాని గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు, చర్చలు పెడుతున్నారు. అండ్ ఇక సరే దీని ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడదాం. ఇన్ కేస్ ఇంప్లిమెంట్ అయితే ఎలా ఉంటది అనేది. అసలు ఎందుకు ఈ పదం వచ్చింది ఈ తెర మీదకి అనుకుంటే అసలు ఈ థాట్ అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో అఖిల్ ఏజెంట్ ప్రమోషన్స్‌కొచ్చినప్పుడు ఎవరో యాంకర్ అడిగారన్నమాట. రాజమౌళి గారితో అవకాశం వస్తే పని చేస్తారా? అయ్యో! ఎందుకు చేయనండి. రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ మాకు అవకాశం ఇస్తే ఎందుకు చేయను? మా నాన్నగారికి రాజన్నతో కూడా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఆహ్, ఫ్యామిలీకి కూడా బాగా దగ్గర వ్యక్తి, తెలిసినటువంటి వ్యక్తి. ఆయన అవకాశం ఇస్తే చేయకపోవడమా? అబ్బే! అట్లాంటిదేం లేదు. ఏమైనా చేస్తా. అంటే హీరోగానే చేస్తారా? పాత్రలు కూడా చేస్తారా? ఆయన ఏది ఇచ్చినా చేస్తా అని అఖిల్ కూడా చెప్పడం. అంటే ఇప్పుడు నెక్స్ట్ 'మహేష్ బాబు' సినిమా చేశా, అందులో ఏమన్నా క్యారెక్టర్ ఉంటే చేస్తావా? అంటే వీళ్ళు అడగడం, ఆయన సమాధానాలు చెప్పడం. ఆయన కూడా చేస్తాను ఎందుకు చేయనండి. అంత పెద్ద డైరెక్టర్ పిలిచి మరీ అవకాశం ఇస్తే అసలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. నేనెందుకు చేయను, తప్పకుండా చేస్తాను అన్నాడు. అప్పటినుంచి రాజమౌళి సినిమాలో అక్కినేని వారసుడిని నిలబెట్టబోతున్న రాజమౌళి. ఇలాంటి ఒక వార్తలు వైరల్ అవుతా ఇప్పుడు పుణ్యకాలం కాస్త దగ్గరకొచ్చింది. ఏంటంటే 'మహేష్ బాబుతో' సినిమా పట్టాలెక్కే టైం కాబట్టి, ఇది మల్టీ స్టారర్ అయితే ఎలా ఉంటది? అనే ఒక ఆలోచన జనాలకొస్తుంది. మల్టీ స్టార్ అయితే మరి ఎవరిని పెడితే బావుంటది? సరే, రాజమౌళి అంటారు ఎప్పుడు అన్ని 2 కుటుంబాలను కలుపుతా ఉంటాడు గదా! ఈసారి ఎవరి కుటుంబాలను తీసుకొని ఉంటాడు? అయినా ఇప్పటివరకు ఎప్పుడు టచ్ చేయలేదు గదా! ఘట్టమనేని కుటుంబాన్ని తీసుకున్నాడు. అలాగే టచ్ చేయలేదు కాబట్టి మన ఏఎన్నార్ గారి కుటుంబం నుంచి కూడా తీసుకోవచ్చు, అవకాశం ఉంది. మరి అఖిల్‌ని తీసుకుంటాడేమో. మరి పాన్ ఇండియా లెవెల్‌లో అఖిల్ చిన్న స్టారు, మహేష్ బాబు పెద్ద స్టారు. ఎలా వర్కౌట్ అవుతది అని కొంతమందికి క్వెషన్ మార్క్స్. దానికి మిగతా వాళ్ళ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి అంటే, మహేష్ బాబు గారు ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలన్నీ కూడా తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవెల్‌లో వాళ్ళు ఎళ్ళలా. సో, పాన్ ఇండియా లెవెల్‌కెళ్తే మహేష్ బాబు గారు కూడా కొత్తే అక్కడ. సో, ఈయన కొత్త ఫేసే. కాకపోతే ఏజెంట్ తరఫున ఈయన పాన్ ఇండియాకెళ్ళొచ్చాడే తప్పితే అంటే ఇప్పుడు బయటి వాళ్ళకిప్పుడు ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్‌గా ఆలోచించుకుంటే ఒక మోడల్‌గా, ఒక బ్రాండ్ అంబాసిడర్ 'మహేష్ బాబు' గారు ఎంత తెలుసో, ఈవెన్ ఒక పర్వాలేదన్నట్టుగా ఈ అబ్బాయికి గూడా అంతే కొంత ఫేమ్ ఉంది. అండ్ ఇద్దరు బానే ఉంటారు చూడ్డానికి. ఆఫ్‌కోర్స్ అండ్ ఏజెంట్ ద్వారా నటనను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు అఖిల్. కొత్త కొత్త వేరియేషన్స్ చూపిస్తా అండ్ మహేష్ బాబు గారు కూడా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇస్తారు ఆఫ్‌కోర్స్. సో, ఇట్లా చూసుకుంటూ పోతే ఈ సినిమా కూడా సెన్సేషన్స్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఇప్పటి వరకు మనం చెప్పిందంతా నిజంగా ఇంప్లిమెంటేషన్ అవ్వట్లా ఎవరు చెప్పలా. బట్ కాకపోతే ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో జరిగేటువంటి కాలిక్యులేషన్స్ మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. పబ్లిక్ డొమైన్స్‌లో ఉన్నట్టు న్యూస్ మాత్రమే. ఇంకా రాజమౌళి గారు గాని, మహేష్ బాబు గారు గాని, అఖిల్ గాని ఎప్పుడు చెప్పలా. కాకపోతే అఖిల్‌కి గతంలో ఎదురైనటువంటి ఒక చిన్న ప్రశ్నకి సమాధానంగా లాగుతా ఇక్కడి దాకొచ్చింది. అంతే సంగతి. ఇన్ కేస్ ఈ కాంబినేషన్ నిజంగా బావుంది. మళ్ళీ అఖిల్ ఫ్లాప్ హీరో కదా! మహేష్ బాబు పెద్ద హిట్ హీరో గదా! వీళ్ళ కాంబినేషన్ ఎలా సెట్ అవుతది అని గూడా కొంతమంది అడుగుతున్నారు. ఈ క్వెషన్‌కి గూడా ఆన్సర్స్ ఏంటంటే, 'బాహుబలికి' ముందు గూడా పెద్దగా 'రానా' సినిమాలన్నీ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత 'బాహుబలి' తర్వాత 'రానా' గూడా మంచి ఇదైపోయింది. మేబీ అలా గూడా అఖిల్‌కి వర్కౌట్ అవ్వచ్చు కదా! తప్పేముంది దీంట్లో? ఎలా అయినా చూసుకోవచ్చు చూడాలి అనుకుంటే. అది అంతకు మించి ఇంకేం లేదు. బట్ ఇక ఓవరాల్‌గా చెప్పాలి అనుకుంటే ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు, రాజమౌళి గారు ఇద్దరున్నారనైతే తెలుసు గానీ, ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఇప్పటివరకైతే ఆహ్, బయటికి రాలేదు. అండ్ ఎప్పుడైతే వస్తదో అప్పుడు మాట్లాడుకుందాం. థాంక్ యూ సో